ఓం శ్రీ ఆదిశక్త్యై నమో నమః. అగస్త్యుల వారు తన శిష్యులకు అనుగ్రహించిన 108 శివాంశలను భద్రపరుచుకునేందుకై ఆదిశక్తి అనుగ్రహించిన ధ్యాన పద్ధతి. మొట్టమొదట ఏదైనా ఒక ఆసనాన్ని నేలపై పరిచి, దర్భాసనం కానీ కంబళి మీద కానీ సుఖాసీనం అవ్వండి. గణపతి ప్రార్థన. ఓం ఆదిమూల గణపతయే నమః. ఓం ఆదిమూల గణపతయే నమః. ఓం ఆదిమూల గణపతయే నమః. సద్గురు అగస్త్యుల వారి పాదాలకు నమస్కరించి ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఆదిశివుని పాదాలకు నమస్కరించి ఓం శ్రీ ఆదిశివాయ నమో నమః. జీవాణు అయిన ఆదిశక్తికి కూడా నమస్కరించుకోవాలి. ఓం శ్రీ ఆదిశక్తియే నమో నమః. ఓం శ్రీ ఆదిశక్తియే నమో నమః. ఓం శ్రీ ఆదిశక్తియే నమో నమః. మీ జీవాణువును తల్లిగాను దేవిగాను తలచి కనులలో నీరు కారుచుండగా 2 చేతులతో అంజలి ఘటించి యాచన చేయండి. ఓ నా జీవాణువా, ఓ నా ప్రాణశక్తి, నా తల్లి ఆదిశక్తి అని పిలుస్తూ యాచన చేయండి. అనుగ్రహించు తల్లి, ఆర్తితో మీ మనసు తపించిపోనివ్వండి. ప్రాణాన్ని కరిగి కరిగి అమ్మను పిలవండి. కొద్ది క్షణాలు అలాగే కన్నులలో నీరు వర్షిస్తుండగా ప్రార్థన చేయండి ఆ తల్లిని. కంటి వెంట నీరు కారుతుండగా ఆర్తితో మీ పిలుపు అమ్మకు వినపడింది. జీవాణువు అనే ఆదిశక్తి యొక్క జ్యోతి ప్రకాశమైన ఒక చిన్న దీపశిఖ వంటిది మీరు చూడవచ్చు. అంతర్ముఖమై చూడండి. అలా అది కనిపించింది. దాని ప్రకాశము, కదలిక కనిపిస్తే మీ పిలుపు అమ్మ స్వీకరించింది అని అర్థం చేసుకోవాలి. శరీరంలో ప్రతి కదలికకు బ్రెయిన్ లోపల నుండే
ప్రాణశక్తి అనేది వెలికి వచ్చినప్పుడే వస్తుంది. అప్పుడే శరీరంలో కదలికలు అనేవి జరగగలవు. కాబట్టి ప్రేమగా, ఆర్తిగా, భక్తితో చేతనే ఆగిపోయినట్టుగా మీ ఊపిరి కూడా ఆగిపోయినట్లుగా నిలిచి అమ్మను యాచించండి. బుద్ధి అనేది అక్కడ ఉండకూడదు, ఏ ఫీలింగ్స్ రాకూడదు, అన్నీ అణిగిపోనివ్వండి. మనసును ప్రాణంతో కలిపేయండి. ఓం ఆదిశక్త్యై నమః. ఓం ఆదిశక్త్యై నమః. ఓం ఆదిశక్త్యై నమః. అదే భావనలో కొన్ని క్షణాల పాటు ధ్యాన స్థితిలోనే ఉండండి. అలా అంతర్ముఖులై చూస్తూ ఉండగా జ్యోతి రూపంలో ఉన్న అగ్ని తునక ఒకటి మీకు కనిపిస్తోంది. అది అటు ఇటు ఊగుతూ, కదులుతూ, అనగా ఫ్లిక్కర్ అవుతూ బయటికి రావటాన్ని చూడండి. మీ మెదడు మధ్యలో నుంచి ఆ అగ్ని తునక జ్యోతి రూపంలో మెల్లిగా వెలికి వస్తోంది తనున్న స్థానంలో నుండి. విశ్వాసంతో, భక్తితో ప్రాణశక్తిని ఆరాధిస్తూ గమనించండి. ఫీల్ ద హీట్ ఆఫ్ ద ప్రాణశక్తి. ఆ జ్యోతి మెల్లిగా కదులుతూ బ్రెయిన్ మధ్యలో ఒక ప్రదేశంలో నవగ్రహాల వలె వెలుగుతూ ఉన్న, నక్షత్రముల వలె వెలుగుతున్న 9 జ్ఞాన అణువులను గమనించండి. ఆ 9 జ్ఞాన అణువులను లోతుగా అంతర్ముఖమై చూడండి. అవి ఆకాశంలో నక్షత్రాల వలె వెలుగుతున్నాయి.
గ్రహముల వలె అనగా ప్లానెట్స్ వలె పరిభ్రమిస్తూ ఉన్నవి. తొమ్మిది జ్ఞాన అణువులలో మొట్టమొదటి జ్ఞాన అణువు వద్దకు చేరి దానికి నమస్కరించి మీ ప్రాణశక్తి ఏదైతే జ్యోతి వలె అగ్నిశిఖ వలె వెలుగుతున్నదో దాని సహాయంతో ఆ జ్ఞాన అణువు వద్దకు చేరి బుధగ్రహం వలె వెలుగుతూ గుండ్రముగా తిరుగుతున్న ఆ జ్ఞాన అణువును ప్రార్థన చేసి దాని యాక్సెస్ తీసుకోవాలి. అనగా మీరు దాని లోపలికి ఇప్పుడు ప్రవేశించబోతున్నారు. సూర్యుని వలె వెలిగిపోతున్న జీవాణువు నిన్ను చేరుటకు వచ్చి ఉన్నది. దయచేసి లోపలికి వెళ్లే వాకిలిని చూపించి ప్రవేశించుటకు అనుమతి ఇవ్వవా అని కరిగిపోతూ ఆ మొదటి జ్ఞాన అణువును ప్రార్థన చేయండి. సూర్యుని వలె వెలిగిపోతున్న జీవాణువు నిన్ను చేరుటకై నీ వద్దకు వచ్చి ఉన్నది. దయచేసి లోపలికి వెళ్లే వాకిలిని చూపించి ప్రవేశానికి అనుమతి ఇవ్వవా ప్రార్థన చేయండి. ఏ అణువైనా జ్ఞాన అణువైనా మెదడు లోపల ఏదైనా ఓపెన్ అప్ కావాలంటే ఆ కీ ఏదైతే ఉన్నదో అది ప్రాణశక్తి అయిన ఆదిశక్తి మాత్రమే. ఆమె సహాయంతోనే దేనిలో అయినా మనం ప్రవేశించగలం. మీ ప్రార్థన విని మొదటి అణువు అనగా జ్ఞాన అణువు తెరుచుకున్నది. సుడులు సుడులుగా తిరుగుతూ ఉన్న ఆ జ్ఞాన అణువు మెల్లిమెల్లిగా తన కదలికల వేగాన్ని తగ్గించి ఆ రొటేట్ అవడం ఆగుతూ ఆగుతూ ఆగిపోయింది. తన లోపలికి రావటానికి ఏదైతే వాకిలి ప్రవేశ ద్వారం ఉందో దానిని ఎక్స్ప్రెస్ చేసింది. ఆ ప్రదేశాన్ని వెలికి తీసి కనిపించేలా చేసింది. ధ్యానంలో భావనతో ఆ వాకిలిని గమనించండి. గ్రహము వలె ఉన్న ఆ జ్ఞాన అణువు యొక్క వాకిలిని చూడగానే జీవాణువు అను అగ్నిశక్తిని మీ వాకిలి లోపలకు ప్రవేశించుటకు అనుమతి ఇవ్వవా అని ప్రార్థించండి. ఇంకా మీరు పొందిన శివాంశలు, నక్షత్ర శక్తులు జ్ఞాన అణువు కేంద్రం లోపల ఉన్న శూన్య ప్రదేశంలో పదిలపరిచేందుకై వాటి అనుమతిని తీసుకోనండి. అనగా మొట్టమొదటి జ్ఞాన అణువు యొక్క అనుమతిని కోరుకోండి. అనగా ఇప్పుడు మీరు ఒక్కొక్క శక్తులను ఆ శూన్య ప్రదేశంలో జ్ఞాన అణువు మధ్యలోని శూన్య ప్రదేశంలో పదిలపరిస్తే ఆ శక్తులన్నీ అక్కడ పరుచుకొని భద్రంగా ఉంటాయి. అవసరమైనప్పుడు అవి మీకు ఉపయోగపడతాయి. మీ జీవాణువులో తన ఆత్మ నుండి లేదా శివుని నుండి విడిపడిన ఆత్మకణములైన 66 శివాంశలను
కలిగి ఉన్నది. మొదటిసారి శివలింగ పూజ చేసినప్పుడు 54 ఆత్మకణములను, అగస్త్యుల వారి ఆత్మకణమును తీసుకున్న తర్వాత అనగా ఆత్మలింగ పూజ తర్వాత వచ్చిన 12 శివాంశలు, మొత్తం 66 శివాంశలు మొదటి జ్ఞాన అణువులో ఇప్పుడు మీరు భద్రపరుచుకోవాలి. అద్భుతమైన ఈ పద్ధతి సులభంగా అనిపించినా అత్యంత శక్తివంతమైనది అని గ్రహించి వినయంతో ఈ ప్రక్రియను చేయండి. జ్ఞాన అణువులను నేను నీలో భద్రపరుచుకుంటున్నాను. ఆ శక్తులను కాపాడు, అవసరమైన సమయంలో తిరిగి ఇవ్వు అని ప్రార్థన చేసుకోండి. అరవై 66 శివాంశల పేర్లు గుర్తున్నా లేకున్నా పర్వాలేదు. మనసులో ఆ శివాంశలకు ప్రార్థన చేస్తూ జ్ఞాన అణువు లోపల వెళ్ళి భద్రంగా పరుచుకొమ్మని ప్రార్థన చేయండి. ఒక్కొక్క శివాంశ జ్ఞాన అణువు లోపలికి, కోర్ ఆఫ్ ద జ్ఞాన అణువు లోపల వెళ్తున్నట్టుగా భావనతో చూడండి. మీ ప్రాణశక్తి అనగా మీ జీవాణువు అయిన ఆదిశక్తి నుండి ఒక్కొక్క శివాంశ జ్ఞాన అణువు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నది. అక్కడ భద్రపరచబడుతూ ఉన్నది. శక్తులను పరుచుకుంటూ ఉన్నవి.
ఇప్పుడు జీవాణువు అనే అగ్నితోటి వెలికి వస్తూ మొదటి జ్ఞాన అణువుకు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇప్పుడు రెండవ జ్ఞాన అణువు వైపుకు జీవాణువుతో కలిసి ప్రార్థించాలి. జీవాణువు అనే అగ్నిశక్తి మీ వాకిలి లోపలకు ప్రవేశించుటకు దయచేసి అనుమతించవలసినది అని ప్రార్థించండి. ఇప్పుడు రెండవ జీవాణువు యొక్క వాకిలి స్పష్టంగా కనిపిస్తోంది. మన్నించాలి. రెండవ జ్ఞాన అణువు యొక్క వాకిలి స్పష్టంగా కనిపిస్తోంది. దాని వాకిలిని చూసి జీవాణువు సహాయంతో లోపలికి వెళ్ళి అగస్త్య మహర్షి అనుగ్రహించిన 3 నక్షత్ర శక్తులైన మత్స్యేంద్రనాథ, గణనాథ, ఏకన్ ఈ 3 శక్తులను నమస్కరించుకొని వాటి యొక్క కరిగిన పాదరస కాంతిని రెండవ జ్ఞాన అణువు మధ్య ఉంచి వానిని భద్రపరచమని, కాపాడమని రెండవ జ్ఞాన అణువును ప్రార్థన చేయండి. మూడు శక్తుల పాదరసకాంతి రెండవ జ్ఞాన అణువు మధ్యలో పరుచుకొని భద్రపరచబడింది. మెల్లిగా ఇప్పుడు జీవాణువును తీసుకొని జ్ఞాన అణువు రెండవ జ్ఞాన అణువు వాకిలి నుండి వెలికి రావాలి. బ్రెయిన్ లోపల ఎవరికీ తెలియని ప్రకాశిస్తున్న జ్ఞాన అణువులను జీవాణువు యొక్క కాంతి సహాయంతోనే తెలుసుకోగలరు. లోపల ప్రవేశించటం కూడా జీవాణువు కాంతి సహాయంతోనే కాగలదు. ఇప్పుడు జీవాణువును మీ వెంట తీసుకొని మూడవ జ్ఞాన అణువును చేరండి. ప్రతి ఒక్క జ్ఞాన అణువు మీరు దాని వద్దకు చేరి ప్రార్థన చేయగానే మీ ప్రార్థన విని తమ పరిభ్రమణాన్ని ఆపు చేసుకొని సుడులుగా తిరిగే పరిభ్రమణాన్ని ఆపు చేసుకొని మీ ప్రార్థనను మన్నిస్తూ ఉన్నది.
అలా భావనతో చూస్తూ గమనించండి. మూడవ జ్ఞాన అణువు యొక్క వాకిలి దారికి చేరి దాని అనుమతి తీసుకొని లోపల ప్రవేశించి అగస్త్యుల వారు ఆకర్షించి అనుగ్రహించిన 5 దేవలోక ఆత్మల శ్రీ విశ్వకర్మ, శ్రీ బుధదేవ, శ్రీ బృహస్పతి, శ్రీ శుక్రాచార్య, శ్రీ ఇంద్రదేవ ఈ 5 దేవలోక ఆత్మల కాంతి శక్తిని ఒకటొకటిగా లోపలకు పంపిస్తూ భద్రపరిచి వాటిని కాపాడమని ప్రార్థన చేయండి. విశ్వకర్మ, శ్రీ బుధదేవ, శ్రీ బృహస్పతి, శ్రీ శుక్రాచార్య, శ్రీ ఇంద్రదేవ ఈ 5 శక్తులు భద్రపరచబడ్డాయి. మూడవ జ్ఞాన అణువుకు కృతజ్ఞతలు తెలుపుకోండి. వాకిలి మూసివేసి జీవాణువుతో ప్రయాణం చేస్తూ 4వ జ్ఞాన అణువును చేరండి. నాలుగవ జ్ఞాన అణువును చేరి అదే విధంగా ప్రార్థన చేసి అగ్నిశిఖ వంటి జీవాణువు ఆదిశక్తి నీ ద్వారం వద్దకు వచ్చి ఉన్నది, నీ వాకిలిని చూపించు, లోపలకు ప్రవేశించుటకు అనుమతిని ఇవ్వు అంటూ ఆర్తితో ప్రార్థన చేయండి. వాకిలి తెరుచుకున్నది. అగస్త్యుల వారు ఆకర్షించి ఇచ్చిన 4 యక్షకుల ఆత్మలు కుబేర, మందహాసిని, తపోధన, శిల్పన్న ఈ శక్తులను లోపల ఉంచి పదిలపరచమని కోరుకోండి. శ్రీ కుబేర, శ్రీ మందహాసిని, శ్రీ తపోధన, శ్రీ శిల్పన్న భావనతో 4 శక్తులను జ్ఞాన అణువు కేంద్రంలోకి పంపించండి. ఆ శక్తులన్నీ పరుచుకున్నవి, భద్రపరచబడినవి. కృతజ్ఞతలు తెలుపుకొని వెలికిరండి. మరలా ప్రాణశక్తిని తోడు తీసుకొని 5వ జ్ఞాన అణువును చేరి తెరుచుకొమ్మని ప్రార్థించండి. ఐదవ జ్ఞాన అణువులో 2 గంధర్వ దైవ శక్తులు రసనాకర, పంచానంద ఈ శక్తులను పదిలపరచమని
5వ జ్ఞాన అణువును ప్రార్థన చేయాలి. ఒక పెట్టెలో ధనాన్ని దాచినట్లుగా దాచి కాపాడమని వేడుకొనాలి. శ్రీ రసనాకర, శ్రీ పంచానంద, ఈ 2 శక్తులు 5వ జ్ఞాన అణువులో భద్రపరచబడ్డవి. 5వ జ్ఞాన అణువుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెలికి రావాలి. వాకిలి మూసివేసి 6వ జ్ఞాన అణువును చేరుకోవాలి. వస్తున్నాడు. 6వ జ్ఞాన అణువును చేరి అదే విధంగా ప్రార్థన చేయండి. అగస్త్యుల వారిచే అనుగ్రహించబడిన 4 కావలి దైవముల శ్రీ కరుపన్న స్వామి, శ్రీ మహాకాళి, శ్రీ భూదేవి, శ్రీ వెట్రి వీరన్, ఈ 4 శక్తులను ఒకటొకటిగా లోపలకు పంపండి. ఆరవ జ్ఞాన అణువులో ఈ 4 కావలి దైవముల శక్తులు భద్రపరచబడ్డవి. ఆ జ్ఞాన అణువుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెలికి వచ్చి వాకిలిని మూసివేసి 7వ జ్ఞాన అణువును చేరండి. ఏడవ జ్ఞాన అణువును కూడా అదే విధంగా ప్రార్థన చేయండి. ఇక్కడ సప్త ఋషుల శక్తులను పదిలపరచాలి. జ్ఞాన అణువు అనుమతితో ఒక్కొక్క శక్తిని లోపలకు పంపించండి. శ్రీ పరాశర, శ్రీ వ్యాస మహర్షి, శ్రీ మార్కండేయ, శ్రీ నారద, శ్రీ ప్రహ్లాద, శ్రీ పులస్త్య, శ్రీ చిత్రగుప్త, ఒక్కొక్క సప్తఋషి శక్తి జ్ఞాన అణువు లోపల భద్రపరచబడినది. 7వ జ్ఞాన అణువుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెలికి వచ్చి వాకిలిని మూసివేసి 8వ జ్ఞాన అణువును చేరండి. ఎనిమిదవ జ్ఞాన అణువులో అగస్త్యుల వారు ఇచ్చిన అష్టలక్ష్మి శక్తులను భద్రపరచాలి. 8వ జ్ఞాన అణువు అనుమతి తీసుకొని లోపల ప్రవేశించి జీవాణువు లోపల నుండి ఒక్కొక్క లక్ష్మి వెలికి రావటాన్ని, భద్రపరచబడడాన్ని
శ్రద్ధగా భావనతో గమనించండి. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, అష్టమహాలక్ష్మీదేవిల శక్తులను భద్రపరిచి 8వ జ్ఞాన అణువుకు కృతజ్ఞతలు తెలుపుకొని వెలికి వచ్చి వాకిలి మూసివేయండి. ఆఖరుగా 9వ జ్ఞాన అణువు వద్దకు చేరి ప్రార్థన చేసి అందులో నవశక్తి దేవతలైన శ్రీ దుర్గా, శ్రీ అన్నపూర్ణ, శ్రీ కమలాయతాక్షి, శ్రీ నీలాయతాక్షి, శ్రీ కామాక్షి, శ్రీ మధురై మీనాక్షి, శ్రీ విశాలాక్షి, శ్రీ అంబుజాక్షి, శ్రీ చండీ మహాదేవి, నవశక్తుల ఆత్మశక్తులను ఒకటొకటిగా జ్ఞాన అణువు కేంద్రంలో భద్రపరుస్తూ అక్కడ పరుచుకొనటాన్ని, ఆ ప్రకాశాన్ని కళ్ళారా గమనించండి. మనసు కరిగిన స్థితిలో నవరత్నముల వలె ప్రకాశిస్తున్న ప్రతి ఒక్క జ్ఞాన అణువుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నూట 8 శివాంశలు నక్షత్ర శక్తులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటిని జ్ఞాన అణువుల మధ్యలో భద్రముగా నెలకొని ఉండమని, సమయం వచ్చినప్పుడు శక్తులను అనుగ్రహించమని ప్రార్థన చేయండి. ఆఖరున తల్లి అయిన ప్రాణశక్తికి ఈ విధంగా శక్తులను కాపాడుకునేందుకే సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరలా తన స్వస్థానమునకు చేరుకొమ్మని ప్రార్థన చేయండి. ఈ శక్తుల సహాయంతో ఆత్మను చేరే తన ప్రయాణాన్ని శీఘ్రపరచమని లోతుగా ప్రార్థన చేయండి.
ఇప్పుడు మీ 2 చేతులను రబ్ చేసుకుంటూ మెల్లిగా మీ కనుల మీద ఉంచుకొని మెల్లిగా కళ్ళను తెరిచి ధ్యానాన్ని విరమించుకోండి.